పచ్చి మొక్క బుట్టలకు ఆ మార్కెట్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఆ మొక్కజొన్న కంకులకు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. తాజాగా మొక్కజొన్న కంకుల క్రయ విక్రయాలు ప్రారంభం కావడంతో జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొందిన అంకాపూర్లో మొక్కజొన్న కంకుల సందడి నెలకొంది. మొక్కజొన్న సాగుతో అక్కడి రైతులు సిరుల పంట పండిస్తున్నారు. అంకాపూర్ మార్కెట్లో మక్క బుట్టలపై ప్రత్యేక కథనం చూద్దాం. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అంకాపూర్ మార్కెట్ ఇప్పుడు పచ్చి మొక్కజొన్న కంకులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మార్కెట్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ విస్తృతంగా క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇంతకీ అంకాపూర్ మొక్కజొన్నకున్న క్రేజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలోని మార్కెట్కు 5 దశాబ్దాల చరిత్ర ఉంది. వర్షాకాలం ఆరంభం నుంచి సుమారు 4 నెలల పాటు ఈ మార్కెట్లో పచ్చి మక్క కంకుల సీజన్ కొనసాగుతుంది. ఈ సీజన్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారులు ఈ మార్కెట్కు క్యూ కడుతున్నారు. మొక్కజొన్న పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో పచ్చిబుట్టకు డిమాండ్ పెరిగింది. మాది అంకాపూర్ వచ్చేదే మా పచ్చిబుట్ట మెయిన్ ప్రత్యేకత. ఇది ఇప్పటి కాదు, ఏదంటే 40-45 ఏళ్ళ నుంచి చాలు మార్కెట్. మెయిన్ వచ్చేది ఒక 3-4 నెలలు నడుస్తుంది పచ్చిబుట్ట. ఏడాది మొత్తం అమ్ముతున్నాము, అమ్ముతురు వేరేగా పండించేది అమ్ముతురు. కాకపోతే మెయిన్ వచ్చేది 3 నెలలు నడుస్తుంది మార్కెట్. ఈసారి అనుకున్నాక రేటు ఉన్నది మంచిగానే. ఈ కరోనా చుట్ల హైదరాబాద్ బయట వ్యాపారస్తులు వస్తలేదు. ఇక్కడ నుంచి హైదరాబాద్, నాగ్పూర్, ఇటు కరీంనగర్, వరంగల్ చుట్టుపక్కల డిస్టిక్లో వెళ్తుంది. ఇప్పుడు అయితే మంచిగానే ఉన్నది, కానీ బేరకాలు ఈ కరోనా కాబట్టి తగ్గింపు అయిపోయారు. ఆర్మూర్, రాంపూర్, ఆలూరు పల్లెలన్నీ ఇక్కడికి వస్తాయి అనుకో, మొత్తం ఇక్కడికి వస్తాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్, అటు ఆదిలాబాద్, నాగ్పూర్ సుఖపోతాయి. ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా అంకాపూర్ మార్కెట్లో వందల మంది ఉపాధి పొందుతున్నారు. మొక్కజొన్న సాగు చేసిన రైతులకు కనక వర్షం కురుస్తోంది. కరోనాతో సీజన్ ప్రారంభంలో ధరల్లో వ్యత్యాసం ఏర్పడుతున్నా కూడా నష్టం కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయని మొక్కజొన్న రైతులు పచ్చిబుట్టల విక్రయాలకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ మక్క బుట్ట వచ్చి ఇప్పుడు 6,000 నుంచి 7,000 మధ్యలో ట్రాలీ అట్ట పోతుంది. ఒక ఎకరానికి వచ్చి 8 నుంచి 10 అట్టల మధ్యలో వస్తుంది దిగుబడి. 6,000కు ట్రాలీ పట్టుకున్న ఒక 10 ఆటోలు వెళ్ళినా 60,000, ఒక 5,000 ఖర్చు అయినా ఒక రైతుకు 55,000 వస్తుంది. ఆ విధంగా ఇప్పుడుంది. కొద్దిమన్నా డౌన్ అయి పొజిషన్ ఉంటే 45,000 నుంచి 50,000 మధ్యలో వస్తుంది. ఇక్కడికి కొన్నవారంతా తీసుకోవడు బోధను, కొరుట్ల, మెట్పల్లి, జైత్యాల, గోదావరికన్ని, మంచిర్యాల, కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ప్రతి ఒక్క తెలంగాణలో ఒక 60% పరంగా మన తెలంగాణ రాష్ట్రంకి అయితే వెళ్తుంది. ఇంకా రేట్ ఎక్కువ ఉంది అనుకో మహారాష్ట్ర పోతుంది, చంద్రపూర్ కానీ, నాగ్పూర్ కానీ, టైం వస్తే ఖమ్మం పోతుంది, అన్నక్కడ పోతుంది. కానీ కొద్దిగా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మాకు చంద్రపూర్ కానీ, నాగ్పూర్ కానీ, హైదరాబాద్ కానీ కొద్దిగా సరుకు ఎక్కడ వెళ్ళడం లేదు. అంకాపూర్ పరిసర గ్రామాల్లో పండించిన మొక్కజొన్న కంకులను ఇక్కడికే తెస్తారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఇక్కడికొచ్చి కొనుగోలు చేస్తారు. లారీలు, వ్యాన్లలో తీసుకెళ్లి హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో వీటిని విక్రయిస్తారు. ఇంతకుముందు పోయినసారి 5,000-6,000 అమ్మేది, ఈసారి 6,000-7,000 రూపాయలు అమ్ముతున్నారు. ఒక ట్రాలీ వచ్చేసి డజన్కి వచ్చేసి 80 రూపాయలు, 90 రూపాయలు, 70 రూపాయలు అమ్ముతున్నారు. ఇవాళ కొద్దిగా డౌన్ అయింది మార్కెట్లో, వ్యాపారస్తులు వస్తలేరు. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ వల్ల 6 నెలలు స్టార్ట్ అవుతుంది. దాదాపు వచ్చేసి దసరా వరకు వస్తుంది. దసరా అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ చాలా అవుతుంది యాసిక్లో. ఏడాది అంటే ఒక 8 మంత్స్ నడుస్తుంది, 4 నెలలు బంద్ అవుతుంది. మొక్కజొన్నకి ఈసారి పురుగు కూడా లేదు, మంచిగా వస్తున్నది. ఈ వర్షం వల్ల మంచిగా వస్తున్నది. 50,000 ఎకరానికి వచ్చేసి 50,000 రూపాయలు నడుస్తున్నది. మన అంకాపూర్లో అంటే మొక్కజొన్న ఫేమస్ కాబట్టి పచ్చిబుట్ట అమ్ముతారు కాబట్టి అంకాపూర్ వాళ్ళు వేస్తారు. పొరుగురు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొక్కలే వేయాలి కంపల్సరీ. అనేక పోషక విలువలు ఉన్న మొక్కజొన్న కంకులను ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. కంకులను కాల్చుకుని, ఉడికించి, వడలు వేసుకుని ఇలా రకరకాల రుచుల్లో ఆస్వాదిస్తారు. అయితే కరోనా టైంలో మొక్కజొన్న కంకులపై అంతగా ఆసక్తి చూపడం లేదంటున్నారు రైతులు. అంతేకాదు ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంతో మొక్కజొన్న సాగు విస్తీర్ణం తగ్గించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోనూ గతేడాది 36,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఈసారి కేవలం 12,972 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ఎప్పుడు మంచిగా నడుస్తుంది. ఈడ మంది ఎక్కడికి వెళ్ళే వస్తారు, 10 పెట్టు. ఇక ఒరిజినల్ నడుతుంది. మా నాగ్పూర్, వరంగల్, ఆదిలాబాద్, ఇటు మా నాందేడ్, ఇటు హైదరాబాద్
ఇటు మంచిగా నడుస్తుంది సార్. కానీ ఇది ఒరిజినల్ మార్కెట్. ఇక ఇది ఆటోకు 6,000 నుంచి 7,000, 7,000 నుంచి 8,000 దాకా కూడా పోతుంది. మంచిగా ఉన్నప్పుడు మంచి ధర పోతుంది. జర ఆఖరికి ఇక మంది తక్కువైనాక కొంత డౌన్ అవుతుంది. మేము టోటల్ పడతాము. బిగాన 40,000, 50,000, 35,000 ఇట్లా ఉంటుంది. అంటే మక్క పుట్ట చూసి తీసుకుంటాము. ఎట్లా ఉంది సార్ బిజినెస్ మంచిగా ఉన్నది, కానీ ఈసారి ఏంటంటే కరోనా భయంతో వ్యాపారాలు వస్తలేరు, ఎవరు వస్తలేరు. ఇప్పుడు డౌటే ఉన్నది, ఎట్లయితుందో తెలియదు. అంటే ఇప్పుడైతే రేట్లు ప్రజెంట్ అయితే మంచిగా ఉన్నాయి, కానీ ముంగడికి ఎట్లయితుందో తెలియదు. ఇప్పుడు అంకాపూర్ పేరు చెబితేనే దేశీ చికెన్, వేడివేడి మక్కవడలు కాల్చి అమ్మే కంకులతో నోరూరుతూ ఉంటుంది. మక్కవడలతో పాటు మక్కబొట్టుల వ్యాపారంతో ఈ గ్రామానికి రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారుల తాకిడి పెరిగింది. ఫలితం రైతులు పండించిన పంటకు సిరుల వర్షం కురుస్తోంది. అంకాపూర్ మొక్కజొన్నకు భలే క్రేజ్ ఏర్పడింది. మొక్కజొన్న సాగు చేసిన రైతులకు కాసుల వర్షం కురుస్తుంది. ప్రభుత్వం నియంత్రిత సాగులో భాగంగా మొక్కజొన్న సాగును తగ్గించాలని చెప్పడంతో ప్రస్తుతం అంకాపూర్ మొక్కజొన్నకు మాత్రం డిమాండ్ పెరిగింది. దీంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.